ఆ సినిమా టైటిల్ ఏంటంటే బాబుగారి మాటలకు అర్థాలు వేరులే. ఇది సినిమా టైటిల్. అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అన్నమాట. అలాగే ఎన్నికల సమయాల్లో బాబుగారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అనమాట, కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబుగారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు. చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత. మరి తర్వాత ఇంకేమవుతుందో ఆ దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదు. అంటే 12 గంటలు, 1 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ టైంకి, ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతోంది అంటే ఒకవైపు బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం.